రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు అల్టిమేట్గా ఇవాళ మనకు తెలుసో తెలియక ఇవన్నీ మీరు చెప్పే లెక్క ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, పూర్వకాలం మన రాజుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి మన దేశం ఏర్పడింది. ఏర్పడినప్పుడు రాజులు విమానం వాళ్ళ దగ్గర ఉండేది, రైలు వాళ్ళ దగ్గర ఉండేది, బస్సులు వాళ్ళ దగ్గర ఉండేది, రోడ్లు వాళ్ళ దగ్గర ఉండేవి, ప్రతిదీ వాళ్ళ దగ్గర ఉండేది. అది అన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీ అయినాయి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ప్రాపర్టీ అయినాయి కాబట్టి అనివార్యంగా గవర్నమెంట్ నడిపించడం జరిగింది. అనివార్యంగా కరప్షన్ పెరగటం వల్ల, లేకపోతే మనలో ఉన్న కుచితపు భావాల వల్ల అవి చెడిపోవటం మొదలైంది. యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వం నడిపిస్తే బాగుండాలి. ఎందుకంటే మన ప్రైవేట్ రాజుగారు నడిపించుకునేవాడు, ఇప్పుడు మనం నడిపించుకుంటే మనం అది ఎప్పుడు జరగదు. ఇక్కడే కాదు, ఇప్పుడు భరద్వాజ్ గారు మన దేశం ప్రపంచంలో ఎక్కడైనా కూడా రాజుల సొమ్ము ఎప్పుడు రాళ్లపాలే. అవును. ఇప్పుడు ప్రైవేట్గా ఒక రైతు ఉన్నాడు, ఎంత చిన్న రైతు అయినా కూడా వర్షం వస్తుంటే వర్షాన్ని బట్టి పంట వేస్తాడు, తుఫాన్ వస్తుందంటే కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. మరి కోత కోసిన తర్వాత పనులన్నీ ఉన్నట్లయితే పనులు రక్షించే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే తూర్పార బట్టి అరగ తూర్పార బట్టేవాళ్ళు మీకు గుర్తుందో లేదో, దానికి కళ్ళంలో పెట్టినప్పుడు ఏమన్నా వర్షం వస్తుందనుకుంటే కప్పేసుకునేవాడు. నాది అన్న తపనతో మీరు గవర్నమెంట్ ఉద్యోగం వాడి జీవితం వచ్చి 9 to 5 పనిచేయరా, 10 to 5 పనిచేయరా అని చెప్పంటే, నీ పొలం మునిగిపోతే వాడికేం కావాలా, నీ ఫ్యాక్టరీ నాశనం అయితే వాడికేం కావాలా, మార్కెట్లో ఎందుకంటే బ్రహ్మాండంగా పనిచేస్తే వాడికేం కావాలా? ఎలా సాధ్యమవుతుంది అది? నేను, నాది, నా కుటుంబము, నా పెట్టుబడి బాగుపడితే నాకు 4 రూపాయలు అందుతాయి, పోతే మునిగిపోతాను అంత ఆందోళన ఉన్నప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా ప్రాణం వంటి పనిచేస్తాం. కాబట్టి ప్రభుత్వం తప్ప గత్యంతరం లేని పనులు ప్రభుత్వానికి ఇవ్వాలి. అవి చాలా ఉన్నాయి. ముందు నీ పని చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడి చేయాలా. నీ పని బాగా చేస్తున్నావు. కోర్టుల్లో 18-20 ఏళ్ళు పడుతుంది. మన జేఎంఎం కేసు, అరే 1998లో కేసు రావడం ఏంటి, దానికి తీర్పు 2023లో రావడం ఏంటి? సిగ్గుందా మనకేమన్నా? పోనీ ఇప్పుడు ఈ రూపంలో 2011లో వచ్చింది. ఆవిడెవరో సీతా సోరెన్ అని చెప్పని శిబు సోరెన్ గారి కోడలు, 13 ఏళ్ళు అయింది. మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా సరే అరగంటలో నిర్ణయం చేయొచ్చు. అది ఒక ఎమ్మెల్యే లంచం తీసుకుంటే వాడికి శిక్ష పడాలా వద్దా అన్న విషయానికి 12 ఏళ్ళు పెట్టిందండి కోర్టుకి. ఇది పరిపాలన అండి? మీకు ఆస్తి తగాదా ఉంటే, మీ ఇల్లు ఎవరన్నా ఖాళీ చేయకుండా ఉంటే కోర్టుకి వెళ్ళడం చూద్దాం ఏమవుతుందో. ఒళ్ళు హోనం అయిపోతుంది. అది ప్రభుత్వం చేయాల్సిన పని, దానికి వేరే మార్గం లేదు. అక్కడ ప్రైవేటీకరణ చేస్తున్నాం, గోండాల పాలన పెట్టాం. ఎమ్మెల్యే గారి కాళ్ళు పట్టుకోవాలా, గోండా గారి కాళ్ళు పట్టుకోవాలి. ఇది ప్రైవేటీకరణ బాగుంది మనకి. ఏది ప్రభుత్వం చేయాలో ఆ పని ఒళ్ళు దగ్గర పెట్టి బాగా చేయమనండి. అదేమిటి? చట్టబద్ధ పాలన, న్యాయాన్ని అందించడం, శాంతి భద్రతలను కాపాడడం, మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు. మీరు చెప్పే ప్రకారం దానికైనా ప్రాబ్లమే కదా. ఇప్పుడు చట్టం, లా అండ్ ఆర్డర్ ఉంది, లా అండర్ పోలీస్ అండర్ గవర్నమెంట్. మీరు చెప్పి దానికి నేను చెప్పేది అదే. కాబట్టి అక్కడ దానికి కావాల్సినట్టుగా వ్యవస్థలో మార్పులు తీసుకురండి. ఇప్పుడు నిరంతరం ఇప్పుడు ప్రజాస్వామ్యపేటంగా లోక్సత్తగాని పోరాడేది ఏంటి? ఎక్కడ ప్రభుత్వం పని చేయాలో అది సమర్థంగా పనిచేసేట్టు ఎలాంటి మార్పులు కావాలి, ఏ సంస్కరణలు కావాలి, సమర్థంగా ఎలా పనిచేయించాలి. అది చేయకుండా అది నాశనం చేసి, ఇది ఒక గోండాల రాజ్యంగా దేశాన్ని తయారు చేసి, ప్రజలకు గత్యంతరం లేకుండా చేసి, రోడ్డు మీద ట్రాఫిక్ సరిగ్గా నియంత్రణ ఉందండి హైదరాబాద్లో? లేదు. మీరు ట్రాఫిక్ ఫైన్లు వేస్తే 10,000 5,000 ఫైన్లు కొడితే మీరు ఒక అనౌన్స్మెంట్ చేస్తారా? ట్రాఫిక్ ఫైన్లన్నీ కనుక ఇప్పుడు కట్టేస్తే 80% రిబేట్. ఇది ఏమన్నా బట్టల వ్యాపారమా? సిగ్గుందేమన్నా? ఇది పరిపాలన? ఇది మనం ఏడవటం చేత కాదు చేయాల్సిన పనులు. మనకు చేతకాని పనులు ఎందుకు వెళ్తావు అనవసరంగా? నువ్వు తప్ప గత్యంతరం లేని పని నువ్వు చేత కాదు. వేరే ఒకటి బ్రహ్మాండంగా చేస్తుంటే వాడిని నాశనం చేస్తాం. అమ్మ పెట్టు అడుక్కు తిన్నానివ్వదు. ఫోన్లు ఉన్నాయి, వీళ్ళ చిత్తుల్లో పెట్టాం కదా, ఎంతమందికి ఫోన్లు అందినాయండి? ఫోన్లు పనిచేసేవి ఆ రోజుల్లో. ఎప్పుడైతే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి పోటీ పెంచాం, బ్రహ్మాండంగా ఫోన్లు అందరికీ అందినాయి. ఇవన్నీ చూసాక కూడా ఇంకా ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగం అంటే పిచ్చి తప్ప దీనిలో ఆలోచన. ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం అంటలేదు సార్. నేను అనేది ఏంటంటే, మనకి ప్రభుత్వ రంగంలో నష్టం వచ్చిందా లాభం వచ్చిందా? స్టీల్ ప్లాంట్ అన్నారు కదా, స్టీల్ ప్లాంట్ మొన్నటిదాకా లాభాల్లో ఉంది. లాభం ఉన్నా సరే ఈ లాభం కూడా దొంగ లాభం. నేను చెప్పేదేనండి, నష్టంలోకి ఎందుకు వెళ్ళింది అది వేరే సంగతి. దొంగ లాభం మీరు అన్నట్టు దొంగ లాభమే అనుకుందాం. స్టాట్యూటరీ ప్రాఫిట్స్ రూపాయి అయితే రూపాయికి బయటకు రావచ్చు, ప్రజల సొమ్ము రావాలి అనేది అక్కడ నేను మీతో అంగీకరిస్తున్నాను. నేను ఇందాక చెప్పాను కదా, దానికి కాబట్టి అవ్వకూడదు లాభం అంటే. అమ్మే తీరు ఎట్లాగైతే అరుణ్ షేర్జీ గారి కాలంలో, వాజ్పేయి గారి ప్రభుత్వంలో జరిగింది, అట్లాగా నిఖారసైన వాళ్ళు పారదర్శకమైన పద్ధతుల్లో మ్యాక్సిమం ప్రభుత్వానికి వచ్చేట్టుగా, ప్రజలకు వచ్చేట్టుగా ఏర్పాటు చేయాలి. అక్కడ నిర్వివాదాంశం. కానీ మౌలికంగా సూత్రం, నీ పని నీవు చేయాలి. నువ్వు ప్రభుత్వం తప్ప గత్యంతరం లేని పనులు చేయకపోవటం చేత, అవి నాశనం కావటం చేత, అరే మీ ఆస్తికి రక్షణ లేదు, మీ డబ్బుకి రక్షణ లేదు, ఎవరికి నప్పిస్తే తిరిగి వస్తుందని నమ్మకం లేదు,
మీరు కారు కొనటం కోసం డిపాజిట్ డబ్బు కడితే చెక్ రూపంలో వాడికి బచ్చాన మూసేస్తే మీకు ఆ డబ్బులు ఇచ్చే నాథుడు లేడు ఈ దేశంలోనూ. మీ కర్మ కొద్దీ వ్యవస్థ మీద నమ్మకం పోతా ఉంది. బ్యాంకుల్లో మీ డబ్బులు మీకు తెలియకుండా వాడు లాగేసుకుంటే మీ కర్మ పట్టించుకునేవాడు లేడు, దానికి న్యాయం జరగటం లేదు. బ్యాంకులు లాగేసుకుంటే కూడా జరగట్లేదు. వ్యవస్థ మీద నమ్మకం పోతా ఉంది. విద్య ఆరోగ్యం పరమ చండాలంగా ఉన్నాయి. ఆరోగ్యం బాగులాక ఈ దేశంలో 5 కోట్ల మంది ప్రతి ఏడాది బేదలు అవుతున్నారు. సంవత్సరం మొదట బేదలు కాని వాళ్ళు డిసెంట్ పావర్టీ అంటాం. కేవలం ఆరోగ్యం సరిగ్గా అందక, ప్రభుత్వం చేయాల్సిన పని సమర్థంగా చేయక 5 కోట్ల మంది బేదలు అవుతున్నారు. ఆరోగ్యం ఎలా చేయాలి? ఆరోగ్యం అంతా ప్రైవేటైజ్ అయిపోయింది. అది ప్రభుత్వ వైఫల్యం వల్ల. ఇప్పుడు విద్య ఆరోగ్యం ప్రైవేటైజేషన్ ఎందుకైంది? ప్రభుత్వ వైఫల్యం వల్ల చండాలంగా చేయబట్టి గతిలాక. పూర్వం ఎవరు ప్రైవేట్కి లేడు కదా, కొంచెం డబ్బులు వస్తున్నాయి, ఆదాయాలు పెరుగుతున్నాయి, ప్రైవేట్ స్కూల్ నాశనం కాగానే మన పిల్లల్ని బాగు చేసుకోవాలి తప్పని ఉంటుంది కదా. ఖర్చు అయినా కూడా ఎంత కుటుంబం, రైతు కుటుంబాన్ని అడగండి, ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు పిల్లల కోసం. ₹1,00,000 అంటే వాడు 10 ఎకరాలన్నా ₹10,00,000 ఆదాయం రావట్లా. అయినా సరే కళ్ళ నీళ్లతో 4 ఎకరాలు అమ్మేసినా పర్లేదు, పిల్లలు బాగుపడతాను నాస్తో. గతిలాక వైద్యం కూడా అదే ప్రాబ్లం కదా. అదే ఎగ్జాక్ట్లీ. కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు సరిగ్గా చేయండి. విద్య బాగా అందించు, వైద్యాన్ని సరిగ్గా అందించి ఏర్పాటు చేయి, చట్టబద్ధ పాలన ఇవ్వు, రోడ్లు బాగు చేయి, కరెంటు బాగు చేయి. చట్టబద్ధ పాలన మీరు చెప్పే లెక్క ప్రకారం 70% మనం దుర్మార్గులు అయినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తాం? ప్రభుత్వం దుర్మార్గులు, మనము దుర్మార్గులు. 70% చెప్పింది ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడారు. ప్రభుత్వాలే కదా సార్ డాక్టర్. ఈ దేశ ప్రజల్లో ఎక్కడ అన్యాయం లేదు. ఈ ప్రజలు ధర్మనిరతం ఉన్నవాళ్ళు, ఈ ప్రజలు చాలా అమాయకులు. ప్రజలే కదా ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా. అదే మనిషి అక్కడికి వెళ్ళాక పరిస్థితి మారుతుంది. మనిషి ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. సినిమాల్లో ఎప్పుడు ప్రతిభావంతులు రాణిస్తారు. ఎందుకని స్టార్లు తప్ప, స్టార్లు మళ్ళీ కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు. అది వదిలేండి. మిగతా రంగాల్లో ఒక డైరెక్టర్ కానీ, లేకపోతే ఒక కెమెరా కానీ, ఎడిటింగ్ కానీ, మరొకటి కానీ ప్రతిభ లేకపోతే రాణించరు. ఎందుకని? అల్టిమేట్గా మార్కెట్లో మీరు మీ వస్తువులు ప్రజలు చూడాలి, హర్షించాలి. ఇన్సెంటివ్ అలాంటిది. అలా కాకుండా బలవంతంగా సినిమా చూపెట్టేసి గవర్నమెంట్ మీ దగ్గర 100 కోట్లు కొనేసి 100 కోట్లు ఇస్తానని అనుకోండి, ప్రతి సినిమాకి ఎలా చేసినా కూడాను ఇన్సెంటివ్ ఉంది. ప్రతిభావంతులు రారు, పనికి మళ్ళీ గాడిదలు వస్తారు. కాబట్టి సమాజం చెడ్డది కాదు, ఎలాంటి వ్యవస్థ నిర్మాణం చేశాం మనం. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చే ముందు వీళ్ళందరూ మంచివాళ్ళే. వ్యవస్థ అంటే మళ్ళీ మనమే కదా సార్. వ్యవస్థ మళ్ళీ మనం కాకుండా వ్యవస్థ అంటే ఇన్సెంటివ్, ప్రజలు అంటే అది కాదు. ఇప్పుడు రోడ్డు ఉంది, ట్రాఫిక్లో ప్రతి వాటికి ముందెళ్ళాలి నా ఆతృత ఉంటుంది. ట్రాఫిక్ లైట్ దాటితే, ఎర్ర లైట్ ఉంటే దాటితే నాకు ఖచ్చితంగా 10,000-10,000 శిక్ష పడుతుంది, లైసెన్స్ పోతుంది అని గ్యారంటీగా నమ్మకం కలిగించే వ్యవస్థ ఏర్పాటు చేయండి. ఒళ్ళు దగ్గర పెట్టి దారికి వచ్చేస్తాం. అరే నీకేం కాదు, నీకెందుకు ఇష్టం వచ్చినట్టు గెలుపు, నువ్వు పెనల్టీ వేసినా కూడా రద్దు చేస్తావానండి, మొత్తం వ్యవస్థ. అదే ప్రజలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంటారు. ప్రజలు కొందరు మురుకులు ఉంటారు, కానీ తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న నమ్మకం కావాలా, భయం కావాలా, భయపెట్టాలి. ప్రభుత్వం ఉంది అందుకోసం. చట్టం ఎందుకు ఇచ్చాం వారి చేతికి? పోలీసులకి లాఠీ ఎందుకు ఇచ్చాం? కోర్టులకి ఎందుకు ఇచ్చాం? కాబట్టి ఇన్సెంటివ్స్. అంచేత ప్రజలు చెడ్డవాళ్ళు దానివల్ల ఎలా ఉంది? నేను భారతదేశంలో ప్రజలు ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే చాలా అద్భుతమైన వాళ్ళు. ఈ ప్రభుత్వాలు ఎంత చండాలంగా ఉన్నా, ఈ పోలీస్ యంత్రాంగం సమర్థంగా పనిచేయలేకపోయినా, కోర్టుల్లో న్యాయం అసాధ్యమైన 195 సందర్భాల్లో శాంతియుతంగా జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చాను ఆఫీస్కి, మీ ఆఫీస్కి వచ్చానంటే నాకు ఎక్కడ భయం కలగలేదే, ఎవరు కొట్టేస్తారేమో, నా కారుని తగలెట్టేస్తారేమో, నన్ను లేదు. ఇంకా చాలా దేశాలకు పోండి, బయటికి వెళ్తే గగురుపాటు అయిపోతుంది మీకు. మన దేశంలో ప్రజలు చాలా శాంతి కాముకులు, చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు, అందరినీ గౌరవించాలి. కాబట్టి ఈ దేశ ప్రజల వల్ల కాదు ఈ వ్యవస్థ నాశనమైంది, పాలకుల వల్ల నాశనం. పాలకుల మూర్ఖపు విధానాల వల్ల, ఎన్నికల వ్యవస్థ వల్ల, ఈ రెంట్ల వల్ల వచ్చినటువంటి లంచాల బెడద.